ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు ప్రారంభించాలనే లక్ష్యంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం 13, 14, 15 డివిజన్లో కొనసాగింది. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసిన ఎమ్మెల్యే స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం గురువారం రాత్రి 13, 14, 15 డివిజన్ల పరిధిలోని రెల్లిపేటలో కుంచమాంబ, పోలమాంబ ఆలయం వద్ద కొనసాగింది. ఆ రాత్రి పార్టీ కార్యకర్త ఇంట్లో బస చేసిన ఎమ్మెల్యే శుక్రవారం ఉదయం ప్రజలతో కలిసి ఆయా డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుగా విన్నారు. డ్రైనేజీల నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ అంతరాయాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, కాలువల శుభ్రత, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు వంటి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. కూటమి నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. 100 దాకా పెట్టుకోండి అమ్మా.